హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఆంధ్ర స్టైల్లో కిచడీ చేయబోతున్నానండి. ముందుగా 1.5 గ్లాస్ రైస్, 1.5 గ్లాసు పెసరపప్పు సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను అనమాట. నానబెట్టుకుంటున్నాను. ఒక 1 అవర్ ముందే కడిగి పక్కన నానబెట్టుకుంటున్నాను అండి. అప్పుడు ఏంటంటే ఈజీగా కుక్ అయిపోద్ది. నేను చేసిన డ్రాబ్యాక్ కూడా చెప్తాను దీనిలో. ఈ వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా, ఓకేనా. యాక్చువల్లీ మేము 5 మెంబర్స్ అనమాట. సో నేను డైలీ నైట్ 1.5 గ్లాస్ రైసే పెడతాను. సో అందరూ మళ్ళీ తింటారేమో అన్నట్టు నేను 1.5 తీసుకున్నాను. యాక్చువల్గా ఆ మిస్టేక్ చేయదండి. 1 గ్లాస్ రైస్, 1 గ్లాస్ పెసరపప్పు తీసుకుంటే చాలా క్వాంటిటీ వచ్చేస్తుంది అనమాట. అది నేను చేసిన బ్లెండర్ మిస్టేక్. ఎందుకంటే మనం కుక్ చేసుకునేటప్పుడు చాలా ఎక్కువ క్వాంటిటీ అయిపోతుంది. ఈ లోపు నేను వెల్లుల్లిపాయలు, కాకపోతే టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి, చాలా బాగా వచ్చింది. నేను చేసిన మిస్టేక్ కూడా మీకు చెప్తాను కదా లాస్ట్లో. ఇది కొన్ని చక్కగా నానపెట్టేసాను. ఈ లోపు వెల్లుల్లిపాయలు నేను అన్నీ తీసుకున్నానండి. చక్కగా నానిపోయినాయి అనమాట. ఇంకా ఈ కుక్కర్ సరిపోదని చెప్పి పెద్ద కుక్కర్లో వేసేసాను విజిల్ చేయడానికి. దీనిలో ముందుగా కొంచెం సాల్ట్, పసుపు యాడ్ చేసుకోవాలండి. కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని ఇలా విజిల్ పెట్టుకోవాలి కుక్కర్కి. ఒక 5 విజిల్స్కి వదిలేసుకోండి, లేకపోతే 3 విజిల్స్కి అంతే. ఇదిగోండి వెల్లుల్లిపాయలని ఇలా పీల్ చేసుకున్నాను పొట్టు లేకుండా. ఇంకా 2 ఆనియన్స్ అన్నీ ఇలా తరుక్కున్నానండి చూపించిన విధంగా. అల్లము అంతా పీల్ చేసుకొని, ఓకేనా. ఇంకా ప్రాసెస్ చూపిస్తాను చూడండి. పచ్చిమిర్చి కూడా ఇలా ఇచ్చేసుకున్నాను. 2 టమాటా కూడా యూజ్ చేసుకున్నాను అండి. అవి కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇంకా ప్లేట్లో ఖాళీ లేదని కట్ చేయలేదన్నమాట యాక్చువల్గా నేను, ఓకేనా. వెల్లుల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకున్నాను అండి. ఈలోపు కుక్కర్ది అవుతుంది. ఇంకా ముందుగా ఒక కళాయి పెట్టుకున్నాను అనమాట. దీనిలో నెయ్యి అండ్ ఆయిల్ 2 మిక్స్ చేసి వేసాండి. మీకు ఇష్టంగా ఉంటే నెయ్యి వేసుకోవచ్చు. నేను నెయ్యను ఆయిల్ కూడా యూజ్ చేశాను. ఎందుకంటే మరి అంత ఎక్కువ నెయ్యి అంటే ఇదిగా తినలేమన్నమాట మా ఫ్యామిలీ అయితే కనుక. మీకు ఇష్టంగా ఉంది నెయ్యితోనే అంటే ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుందన్నమాట, ఓకేనా. ఇదిగోండి ఆయిల్ కూడా వేసేసాను. ఇంకా తర్వాత ముందుగా అంతా వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేసుకున్నాను అండి. ఎందుకంటే జీలకర్ర అరుగుదలకి మంచిది. ఇంకా దానిలో వాము కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత వెల్లుల్లిపాయలను, అల్లం 2 వేసేసుకున్నానండి. చక్కగా అవి కూడా నేతిలో మగ్గుతుంటే సూపర్ ఉందన్నమాట స్మెల్. చక్కగా ఏమంటే మనకి బ్రౌన్ కలర్లో వస్తుంది కదా, లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు వేగితే చాలండి. తర్వాత ఆనియన్ కూడా యాడ్ చేసేయాలి. ఇంకొంచెం చూసారా ఎంత చక్కగా వేగుతున్నాయో. ఇదంతా ప్రాసెస్ కరెక్టేనండి, ఓకేనా. ఇలాగే చేయాలి. రైస్ మాత్రం అలా తీసుకోండి అంతే. అప్పుడు మనకేంటంటే కిచిడి అంటే లూజ్గా వస్తే బాగుంటుంది అనమాట. మరీ గట్టిగా ఉంటే మనం తినలేము. కొంచెం పల్చగా ఉంటే తినబుద్ధి అవుతుంది అనమాట. సో పల్చగా చేయడానికి నా క్వాంటిటీ చెప్తున్నాను. నేనేంటంటే చెప్పాను కదా, థిక్గా వచ్చేసింది నాకు. తినడానికైతే టేస్ట్ చాలా బాగుంది, కానీ కొంచెం గట్టిగా అయిపోయింది. వాటర్ కొంచెం తక్కువైనట్టు, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది అసలు, అల్టిమేట్. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, అందుకని చెప్పి అది ఒక మిస్టేక్ కాబట్టి నేను చెప్తున్నాను. ఇదిగోండి ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాను, వేసేసాను. ఇది కూడా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేగాలండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను నేను, ఎందుకంటే ఆనియన్ తొందరగా వేగిపోతుంది కదా, అది మీకు కూడా తెలుసు చాలామందికి. ఇంకా తర్వాత ఆనియన్ కూడా వేగిన తర్వాత ఇంకా టమాటా కూడా యాడ్ చేస్తానండి. ఒక టమాటానే వేసుకున్నాను, 2 చూపించాను కానీ ఒకటి చాలనుకున్నాను. ఇంకా ఒక టమాటా కూడా యాడ్ చేస్తాను. చక్కగా అది కూడా చిన్న ముక్కలు కట్ చేసుకోండి. ఇంకా టమాటా కూడా మగ్గిపోవాలి బాగా. ఈలోపు నేను ఏం చేస్తాను అంటే రైస్ అది ఉడికిపోయింది అనమాట. ఇంకా మెత్తగా పప్పు గుత్తో స్మాష్ చేసుకుంటున్నాను. చెప్పాను కదా ఎక్కువ క్వాంటిటీ అయిపోయింది. కళాయి ఏమో నాకు అంటే యాక్చువల్లీ నేను వండిన దానికి పెద్ద కళాయి ఉంటే సరిపోయేది. నా దగ్గర ఉన్నదేమో చిన్న కళాయి అయిపోయింది. సో అందుకని కలపడానికి అవ్వలేదన్నమాట. లేకపోతే క్వాంటిటీకి నేను తీసుకుంది కరెక్టే. కొంచెం ఎక్కువ మెంబర్స్ ఉంటే ఇంకా సరిపోతుంది, కానీ నాకు కళాయి సైజ్ సరిపోలేదు. ఇంకొంచెం కారం యాడ్ చేసుకున్నాను అండి. కొంచెం పసుపు, కొంచెం కారం దీనిలో కూడా యాడ్ చేసుకున్నాను చూపించిన విధంగా మీకు. ఇంకా అది వేపిన తర్వాత కొత్తిమీర, పుదీనా కొంచెం కట్ చేసి పక్కన పెట్టుకున్నాను, కరివేపాకు ఇవన్నీ దానిలో యాడ్ చేసేసాను అన్నమాట. ఇలా ఆయిల్ పైకి తేలాక ఈలోపు ఈ రైస్ అది కూడా దానిలో యాడ్ చేసేస్తున్నాను అండి, కొంచెం కొంచెం క్వాంటిటీ. ఇది కొంచెం చూడడానికి ఇలా ముద్దలా అయిపోయింది కదా. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటూ అది హాట్ వాటర్, కూల్ వాటర్ కాదండి, ఇలా హాట్ వాటర్ని అలా ఇచ్చేసుకుంటూ ఉండాలి. వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే ఇలా పల్చగా వస్తూ ఉంటుంది. నేను కారం, ఉప్పు సరిపోలేదని ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను. లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. ఇది కొంచెం చూసారా లాస్ట్ ఫైనల్గా ఇలా వచ్చిందనమాట. దీనికి తడక కూడా చేస్తారనమాట, దీని కాంబినేషన్. అది కూడా ఇంకో దానిలో చేస్తున్నాను. ఒక చిన్న బౌల్లో మన పోపు పెట్టుకునేది ఉంటుంది కానీ దానిలో కొంచెం నెయ్యి వేసుకొని, కొంచెం వెల్లుల్లిపాయలు, తర్వాత ఒక 2 ఎండుమిర్చి, ఇంకొన్ని వెల్లుల్లిపాయలు కూడా మంచిగా వేగాలి.
లాస్ట్లో కారము అంతేనండి. అంటే పొయ్యి స్టాప్ చేశాక కారం యాడ్ చేయాలండి, లేదంటే ఇదైపోతుంది. కొంచెం ఇంగువ కూడా యాడ్ చేశానండి నేను, కొంచెం అరుగుదలకి బాగుంటుంది కదా అన్నట్టు. ఇదిగోండి ఇంగువ కూడా స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు యాడ్ చేశాను. ఇంకా ఎండుమిర్చి మాడిపోతున్నాయని వెంటనే స్టాప్ చేసేసాను. దీనిలో కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలండి, అంతే. ఇది చాలా ఎమ్మీగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయండి. చెప్పాను కదా, లాస్ట్లో ఫైనల్ రిజల్ట్ చూడండి ఎంత బాగుందో. మా వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది. కాకపోతే కొంచెం పలుచగా ఉంటే ఇంకా బాగుంటుందని నా ఫీలింగ్, అంతే. ఓకేనా? ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.